సో గైస్ వెల్కమ్ టు మై వీడియో తెలుగు జావా ట్యూటోరియల్స్. సో ఇవాళ మనం టాపిక్ 9 టైప్ కాస్ట్ ఆపరేటర్ గురించి చూద్దాం. సో ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ టైప్ కాస్టింగ్ ఉంటాయి, ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్. సో లాస్ట్ వీడియోస్ మనం టాప్ 8 టాపిక్స్ అయితే కంప్లీట్ చేసాం. సో అందులో మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న తెలుగు జావా ట్యూటోరియల్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ కింద కామెంట్లో పిన్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూప్లో జాయిన్ అయ్యి మేము అడగచ్చు. సో ఇక్కడ 9th టాపిక్ టైప్ కాస్ట్ ఆపరేటర్. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది ఇంప్లిసిట్, సెకండ్ది ఎక్స్ప్లిసిట్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఆల్సో ఈజీ టాపిక్ కూడా. మనం ఈ టైప్ కాస్టింగ్ అనేది కంపల్సరీ వాడతాం మన ప్రోగ్రాంలో. సో టైప్ కాస్టింగ్ అంటే ఏంటి, ఫస్ట్ ఇంప్లిసిట్ అంటే ఏంటో చూద్దాం. ద కంపైలర్ ఈస్ రెస్పాన్సిబుల్ టు పర్ఫార్మ్ ద టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్ అంటే ఒక టైప్ నుంచి ఇంకో టైప్కి మనం చేంజ్ చేయడం మన వాల్యూని. అది ఇక్కడ ఇంప్లిసిట్లో కంపైలర్ ఆటోమేటిక్గా చేస్తుంది, మనం చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో కంపైలర్ ఎలా చేస్తుంది ఇక్కడ ఎగ్జాంపుల్లో చూసి మనం అర్థం చేసుకున్నాం. Whenever we are assigning lower data type value to higher data type variable, then implicit typecasting will be performed. అంటే ఒక లోవర్ డేటా టైప్ నుంచి హయ్యర్ డేటా టైప్కి మనం కన్వర్ట్ చేయాలనుకుంటే కంపైలర్ ఆటోమేటిక్గా కన్వర్ట్ చేస్తుంది. ఎలా అంటే ఇక్కడ లోవర్ డేటా టైప్ ఏంటిది, ఈ ఆర్డర్లో చూడండి కింద డయాగ్రామ్లో. బైట్ అనేది అన్నిటికంటే లోయర్, ఆ తర్వాత షార్ట్ అనేది ఇంకొంచెం లోవర్, దాని తర్వాత ఇంట్, ఆ తర్వాత ఇంట్ కంటే పెద్దది లాంగ్, దెన్ లాంగ్ తర్వాత ఫ్లోట్ తర్వాత డబల్. సో అలా ఉంటుంది. దీన్ని మనం వైడనింగ్ అని అంటాం, అప్ కాస్టింగ్ అని అంటాం. ఎందుకంటే మనం లోవర్ డేటా టైప్ నుంచి హయ్యర్ డేటా టైప్కి కన్వర్ట్ చేస్తున్నాం. సో ఇది కంపైలర్ ఆటోమేటిక్గా చేస్తుంది. దే ఈజ్ నో లూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎలాగో మనం లోవర్ నుంచి హయ్యర్ డేటా టైప్లోకి వెళ్తున్నాం. హయ్యర్ డేటా టైప్లో రేంజ్ అనేది పెరుగుతుంది. సో బయటికి కొంచెం రేంజ్ ఉంటే లాంగ్కి వచ్చేసరికి ఇంకా చాలా ఎక్కువ రేంజ్ ఉంటుంది, ఇంటికి ఒక రేంజ్ ఉంటుంది. సో ఒకవేళ బయట టైప్కి మనం ఆ రేంజ్ కనుక క్రాస్ చేసి మనం నెక్స్ట్ డేటా టైప్లోకి కంపైలర్ అనేది కంపైల్ చేసి అయితే మనకి ఇస్తుంది. దే ఈస్ నో లూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ టైప్ కాస్టింగ్. కంపైలర్ కన్వర్ట్స్ క్యార్ టు ఇంట్ టైప్ ఆటోమేటికలీ బై ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఇంప్లిసిట్లీ క్యార్ నుంచి ఇంట్కి ఆటోమేటిక్గా కన్వర్ట్ చేస్తుంది. ఎలా అంటే ఈ 97 అనేది మనకి క్యారెక్టర్ అనమాట. ఇంట్ ఎక్స్లో సింగిల్ కొటేషన్తో ఏ క్యారెక్టర్ ఇచ్చాం. సో ఇంట్లో రిసీవ్ చేసుకుంటుంది. సో ఏకి వాల్యూ ఎంత 97, బీకి 98, అలా ఇక్కడ ఏకి 97. సో ఏ అనేది 97 కాబట్టి మన ఇంట్లోకి వెళ్ళిపోయింది. సో ఈ క్యారెక్టర్ వాల్యూ మనం అసైన్ చేసాం ఇంట్కి. సో ఈ క్యారెక్టర్ టు ఇంట్ టైప్ కాస్టింగ్ అయితే ఇక్కడ జరిగింది. సో ఫైనల్గా ఎక్స్ డేటా టైప్ వచ్చేసి మనకి ఇంట్ 97. సో ఇంట్ అనేది మనకి ఎక్స్కి డేటా టైప్. సో మనం వాల్యూ అసైన్ చేసింది క్యారెక్టర్. ఇక్కడ క్యారెక్టర్ నుంచి ఇంట్కి ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అయితే అయింది. సో ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్లో ఆటోమేటిక్గా కంపైలర్ అనేది చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్లో ప్రోగ్రామర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ టైప్ కాస్టింగ్. సో ఈ టైప్ కాస్టింగ్లో ప్రోగ్రామర్ అనేవాడు రెస్పాన్సిబుల్ అవుతాడు. సో మనం ప్రోగ్రామర్స్ మనం చేయొచ్చు ఈ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఏదో బిగ్గర్ నుంచి స్మాలర్కి అయినా చేసుకోవచ్చు, ఒక ఆబ్జెక్ట్ టైప్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్ టైప్ అయినా చేసుకోవచ్చు. ఇలా టాపిక్స్ ఉంటాయి, మనం చూద్దాం. Whenever we are assigning bigger data type value to smaller data type variable, then explicit type casting is required. దీన్ని మనం నారోయింగ్ అంటాం, డౌన్ కాస్టింగ్ అంటాం. దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ లూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ టైప్ కాస్టింగ్. సో ఇన్ఫర్మేషన్ అనేది లూజ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఒక హయ్యర్ డేటా టైప్ నుంచి లోవర్ డేటా టైప్కి వెళ్తుంటే లోవర్ డేటా టైప్లో రేంజ్ అనేది చాలా తక్కువ, దానికంటే కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి అంతకంటే ఎక్కువ వాల్యూ మనం లోవర్ డేటా టైప్కి అసైన్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్, ఆ లాస్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. Whenever we are assigning higher data type value to lower data type value variable by explicit type casting, the most significant bits will be lost. That is, we are considered least significant bits. So whenever we are assigning floating point value to integral types, explicit type casting, the digits of after decimal point will be lost. ఇక్కడ చూస్తే float x, ఈ x అనేది ఒక ఫ్లోట్ డేటా టైప్ 150.1234 అనే ఒక వాల్యూ అయితే మనం అసైన్ చేసాం. సో ఇక్కడ ఈ ఎక్స్ అనేది ఫ్లోట్. ఈ ఫ్లోట్ని ఇలా బ్రాకెట్స్లో పెట్టి మనం ఈ ఎక్స్ని ఇంట్లోకి డౌన్ కాస్టింగ్ చేస్తున్నాం. ఇది టైప్ కాస్టింగ్లో డౌన్ చేస్తున్నాం ఒకటి. సో డౌన్ కాస్టింగ్ అంటే ఫ్లోట్ నుంచి ఇంటికి వచ్చాం. సో ఇక్కడ ఫ్లోలో చూస్తే బైట్ నుంచి షార్ట్ నుంచి ఇంటి నుంచి లాంగ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫ్లోట్ నుంచి డైరెక్ట్గా ఇంటిలోకి కన్వర్ట్ చేస్తున్నాం, ఒక స్టెప్ డౌన్లోకి అయితే వచ్చాం. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇంట్లో మన డెసిమల్స్ ఉండవు. సో డెసిమల్స్ ఉన్న డేటా మొత్తం మనకి లాస్ అవుతుంది. ఇంట్ ఐ అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఓన్లీ 150. ఈ పాయింట్ ఇవన్నీ లాస్ అయిపోయాయి. ఎందుకంటే ఈ ఫ్లోట్ని మనం డౌన్ కాస్టింగ్ చేసాం, ఇంటిలోకి కన్వర్ట్ చేసుకున్నాం టైప్ కాస్టింగ్ వల్ల. సో ఫైనల్గా ఐ వాల్యూ 150. అలాగే డబుల్స్ కూడా అంతే. మన డబుల్ని కూడా మనం 130.456 మన ఇంటిలోకి క్యాస్ట్ చేసుకున్నాం టైప్ క్యాస్ట్. సో అప్పుడు ఈ ఫ్లోట్
ఇంటులో మనకి డిజిట్స్ ఉండవు, పాయింట్ సంథింగ్ అలా ఉండదు. సో ఓవరాల్గా మీకు 130 అనేది అవుట్పుట్ వస్తుంది. సో ఇదే ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అండ్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. నెక్స్ట్ టాపిక్ 10 వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్. దే ఆర్ 3 టైప్స్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటర్: సింపుల్ అసైన్మెంట్, చైన్ అసైన్మెంట్, కాంపౌండ్ అసైన్మెంట్. సో 3 టైప్స్ ఉంటాయి. సింపుల్ అసైన్మెంట్ అంటే మనం జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తే int x = 10, ఫ్లోట్ y = సంథింగ్ 10 పాయింట్ సంథింగ్. సో దీన్ని సింపుల్ అసైన్మెంట్, సింపుల్గా మనం అసైన్ చేస్తున్నాం. చైన్ అసైన్మెంట్ ఏంటంటే int ABCD, వీ కాంట్ పర్ఫామ్ చైన్ అసైన్మెంట్ డైరెక్ట్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. అంటే డిక్లరేషన్ టైంలోనే మనం ఈ చైన్ అనేది అసైన్మెంట్ అనేది మనం చేయలేము. సో చైన్ అసైన్మెంట్ ఎలా చేయాలంటే ఫస్ట్ డిక్లేర్ చేసుకోవాలి int ABCD. ఈ ABCD అనేది int టైప్ అని మనం డిక్లేర్ చేసుకోవాలి, int డేటా టైప్ అని. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్కి వచ్చి A = B = C = D = 20. సో ఈ ABCD అన్నిటికీ మనం ఒకే వాల్యూ అసైన్ చేసినప్పుడు ఈ చైన్ అసైన్మెంట్ అనేది వాడతాం. నార్మల్గా మన ప్రోగ్రామ్లో ఈ అసైన్మెంట్స్ వాడడం అసలు జస్ట్ బేసిక్. ఈ జావాలో ఇది ఒక చిన్న బేసిక్ మాత్రమే. సో జస్ట్ మీరు చూసుకుంటే వెళ్ళిపోండి, ఇవేమీ గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ నార్మల్గా ఒకసారి చూస్తే మీకు గుర్తుండిపోయేటట్టు అలా. సో ఈ చైన్ అసైన్మెంట్ అనేది డిక్లరేషన్ టైంలో మాత్రం చేయకూడదు. డిక్లరేషన్ టైం అంటే ఇక్కడే int A = B = C = అలా ఇంట్తో డిక్లేర్ చేస్తాం కదా, ఆ టైప్లో అయితే చేయకూడదు. చేస్తే మనకి ఎక్సెప్షన్ అనేది వస్తుంది, కెనాట్ ఫైండ్ సింబల్ వేరియబుల్ BCD అలా. సో మనం డిక్లేర్ చేయకుండా ఫస్ట్ ఇది ఏ డేటా టైప్లో డిక్లేర్ చేసుకొని ఆ తర్వాత వాల్యూ అనేది అసైన్ చేసుకోవాలి. చైన్ అసైన్మెంట్లో డిక్లేర్ లైన్లోనే మనం అసైన్ అయితే చేయకూడదు వాల్యూని, అదే ఈ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి కాంపౌండ్ అసైన్మెంట్. సో కాంపౌండ్ అసైన్మెంట్ అంటే సమ్ టైమ్స్ వీ కెన్ మిక్స్ అసైన్మెంట్ ఆపరేటర్ విత్ సమ్ అదర్ ఆపరేటర్ టు ఫార్మ్ కాంపౌండ్. సో కాంపౌండ్ అసైన్మెంట్ అనేది ఒక్కోసారి మనం మల్టిపుల్ ఆపరేటర్స్ మనం వాడి ఒక వేరియబుల్కి అసైన్ చేస్తాం. లైక్ int +a = 10 అంటే 10 + 1 11 అవుతుంది. ఇక్కడ a + 20 అంటే ఇక్కడ ఓవరాల్గా a + 20 అంటే a = a + 20. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే a + 20. సో a = a + 20 అవుతుంది. అప్పుడు a అంటే ఏంటి 10 + 20 ఫైనల్గా ఓవరాల్ a = 30 వస్తుంది. సో ప్లస్ ఈక్వల్ టు అంటే +1 అనేది ఒకటి యాడ్ అవుతుంది ఉన్న వాల్యూకి. సో అదే మీనింగ్. అలాగే -= పెట్టుకోవచ్చు, ఆంపర్సెంట్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. నార్మల్గా అయితే మన ప్రోగ్రామ్లు వాడము, బట్ ద మోర్ డేటా స్ట్రక్చర్స్లో అయితే మనం ఇలాంటివి వాడతాం. నెక్స్ట్ టాపిక్ 11th టాపిక్ వచ్చేసి కండిషనల్ ఆపరేటర్. ఈ కండిషనల్ ఆపరేటర్ చాలా ఇంపార్టెంట్, మనం అప్పుడప్పుడు యూజ్ చేస్తాం. ఇవి కొంచెం అర్థం చేసుకుంటే చాలా ఈజీ. ఇది ద ఓన్లీ పాసిబుల్ టెర్నరీ ఆపరేటర్ ఇన్ జావా ఈజ్ కండిషనల్ ఆపరేటర్. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. int xకి డేటా టైప్ int ఇచ్చాం. సో xకి మనం వచ్చే వాల్యూ ఇంటిజర్స్లో ఉండాలి. సో దీనికి ఒకటే ఫామ్ ఉంటుంది. ఇక్కడ కండిషన్ పెట్టండి 10 > 20 ? సో దెన్ 30:40. సో ఇదే దీని ఫామ్. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే 10 > 20 కాదు, ఫాల్స్. సో ఫాల్స్ అయితే మనకి 40 వస్తుంది, ట్రూ అయితే 30 వస్తుంది. అర్థమైంది కదా? ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అయితే ఫస్ట్ది 30 వస్తుంది. ఇక్కడ ఈ కండిషన్ ఫాల్స్ అయితే 40 వస్తుంది. సో ఇక్కడ ఈ కండిషన్ ఫాల్స్, 10 > 20 అంటే ఫాల్స్. సో ఫాల్స్ అయినప్పుడు సెకండ్ది వస్తుంది. ఈ 30:40లో సెకండ్ది వస్తుంది. అదే ట్రూ అయితే 30 వస్తుంది. నెస్టింగ్ ఆఫ్ కండిషన్ ఆపరేటర్ కూడా పాసిబుల్ అవుతుంది. నెస్టింగ్ అంటే మళ్ళీ కండిషన్కి ఇంకో కండిషన్ అప్లై చేయడం. సో ఇక్కడ చూస్తే కనుక 2 కండిషన్స్ ఉన్నాయి. నెస్టింగ్ ఆఫ్ అంటారు దీన్ని. సో ఫస్ట్ ఇది ఒక కండిషన్, ఈ 10 > 20 ట్రూవా, 10 > 20 ఫాల్స్. సో ట్రూ అయితే మనకి 30 అనేది ఎక్స్లోకి వస్తుంది, ఫాల్స్ అయితే ఈస్ట్ పక్కన దీంట్లోకి వెళ్తుంది మళ్ళీ. సో మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకుంటుంది 40 > 50 అగైన్ ఫాల్స్ కాబట్టి మనకి వాల్యూ ఓవరాల్గా 70 అనేది వస్తుంది. సో ఇక్కడ ట్రూ అయితే 10 > 20 కాకుండా 20 > 10 అయితే మనకి ఫైనల్గా ఎక్స్ అనే వాల్యూ మీకు 30 అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ట్రూ అయితే 30, ఫాల్స్ అయింది కాబట్టి ఈస్ట్ పక్కకి వెళ్ళింది. సో ఇక్కడ ఫాల్స్ అయింది కాబట్టి 40 > 50 అగైన్ ఇక్కడ ఫాల్స్ అయింది కాబట్టి ఈ రెండిట్లో 70 వచ్చింది. అదే ఇక్కడ ట్రూ అయితే మనకి 60 వస్తుంది ఓవరాల్గా వాల్యూ. సో అంతే ఇది కండిషన్. సో కింద ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఇలా కూడా మీరు చూసుకోండి. సో ఇక్కడ 10 > 20 ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడికి వెళ్ళింది. 100 > 20 ట్రూ కాబట్టి మనకు ఓవరాల్గా 40 అనే వాల్యూ అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ చూడండి 10 > 20 ఫాల్స్ కాబట్టి సెకండ్లోకి వెళ్తుంది. అగైన్
100 <20 ఫాల్స్ కాబట్టి 50, ట్రూ అయితే 40 వచ్చేది, ఇక్కడ 50 వచ్చింది. ఒకవేళ ఇక్కడే ట్రూ అయిపోతే ఇదంతా ఇగ్నోర్ అయిపోతే ఈ 30 అనే వాల్యూ వచ్చేస్తుంది మనకి ఇక్కడ. సో అదే ఇంకో ఎగ్జాంపుల్ ఏబి. సో ఇంటూ ఏని డిక్లేర్ చేస్తున్నాం, బీని డిక్లేర్ చేస్తున్నాం, బయట C1. సో బయటికి ఒక రేంజ్ ఉంటుంది కాబట్టి ఈ రేంజ్ సాటిస్ఫై. ఇక్కడ 10 < 20 ఫాల్స్ కాబట్టి 40 C1, 10 < 20 ట్రూ కాబట్టి 30 C2 అవుట్పుట్. అంతే, ఇది చాలా సింపుల్. నెక్స్ట్ వచ్చేసి న్యూ ఆపరేటర్. సో న్యూ ఆపరేటర్ మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి మాత్రం వాడతాం జావాలో. సో వీ కెన్ యూజ్ న్యూ ఆపరేటర్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. మీకు ఈ ఆబ్జెక్ట్ గురించి అయితే టాపిక్ 5లో చాప్టర్ 5లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ జస్ట్ న్యూ ఆపరేటర్ అంటే టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. there is no delete operator in Java because destruction of useless object is responsible of garbage collector. సో మనకి ఆబ్జెక్ట్స్ అనేవి డిస్ట్రక్ట్ చేయడానికి వెనకాల బ్యాక్ ఎండ్లో జావా గార్బేజ్ కలెక్టర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో అవి గార్బేజ్ ఏదైతే ఆబ్జెక్ట్ని వేరియబుల్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్స్కి ఉండవో ఆ ఆబ్జెక్ట్స్ డిస్ట్రక్ట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. అదంతా జావా గార్బేజ్ కలెక్టర్ చూసుకుంటుంది. సో మనం సెపరేట్గా ఆబ్జెక్ట్ని డిలీట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు జావాలో. సో అందుకని దేర్ ఇస్ నో డిలీట్ ఆపరేటర్. ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేస్తాం, ఆబ్జెక్ట్ని మనం డిలీట్ చేయలేము, డిస్ట్రక్ట్ చేయలేము. బ్యాక్ ఎండ్లో ఆటోమేటిక్గా జావానే చేసుకుంటుంది గార్బేజ్ కలెక్టర్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి ఈ అవే ఆపరేటర్. సో ఈ అవే ఆపరేటర్స్ మనకు తెలుసు కదా, మనం అవేస్ క్రియేట్ చేసినప్పుడు వాడతాం, కన్స్ట్రక్ట్, క్రియేట్ అవేస్ ఇవన్నీ చేసుకున్నప్పుడు. సో ఈ ఆపరేటర్ గురించి మనకు తెలిసిందే. సో మీకేమైనా డౌట్స్ ఉంటే నా కింద కామెంట్లో పిన్ చేశాను. టెలిగ్రామ్ తెలుగు జావా ట్యూటోరియల్స్ అయితే మీరు జాయిన్ అవ్వండి. సో ఈ వీడియోకి అంతే గైస్, థ్యాంక్ యూ, బాయ్.